ఆయన కేంద్ర సర్వీస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. చంద్రబాబు హయాంలో 5 ఏళ్ల పాటు చక్రం తిప్పారు. అయితే ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏకంగా ఆయన రాజకీయ జీవితానికే ఎసరు పెట్టాయి. దాదాపు అన్ని పార్టీల కండువాలు మార్చేసిన ఆ నాయకుడి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? మళ్లీ ఆయన పూర్వ వైభవం దక్కించుకునే ఛాన్స్ ఏ మేరకు ఉంది? ఇంతకు ఎవర నేత? రాష్ట్రంలో ఒకప్పుడు సుదీర్ఘ రాజకీయాలు చేసి మంత్రి పదవులు అనుభవించిన పలువురు నాయకులు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. నిలకడలేని అడుగులు, నిలకడలేని రాజకీయాలు చేసిన కారణంగా వారు ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీలోనూ పెద్దగా గుర్తింపు పొందలేకపోతున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రావెల కిషోర్ బాబు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2018లో టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఫలితాల తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. కొంతకాలానికి బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు రావెల. మళ్లీ బీఆర్ఎస్కు రాజీనామా చేసి 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ రాజకీయంగా పూర్వవైభవం దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవడంతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్థిరత్వం, నిలకడ లేని రాజకీయ నాయకులకు రావెల కిషోర్ బాబు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎప్పుడు ఏ పార్టీ కండువాతో కనపడతారో తన కార్యకర్తలకు కూడా తెలియదేమో అన్నట్లుగా కండువాలు మారుస్తూ ఉంటారు రావెల. చాలా మంది నేతలు పార్టీలు మారుతుంటారు, కానీ అతి తక్కువ కాలంలో ఎక్కువ పార్టీలు మారిన నేతల జాబితాలో రావెల ముందు వరుసలో ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్, జనసేన, టీడీపీ ఇలా అతి తక్కువ కాలంలోనే 5 పార్టీలు మారారు రావెల. వైసీపీకి రాజీనామా చేశాక ఇక ఏ పార్టీలో చేరలేదు. అప్పటి నుంచి ఆయన స్తబ్దుగా ఉంటున్నారు. రావెల కిషోర్ లాంటి వారు ఏపీ రాజకీయాల్లో మరికొందరు ఉన్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అలాంటి వారి జీవితం ఒక పాఠం కావాలని అంటున్నారు పరిశీలకులు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల నుంచి చాలా మంది కొత్తవారు ఎన్నికయ్యారు. దాదాపు 80 మందికి పైగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వారున్నారు. అయితే వీరు మాజీ మంత్రి రావెలను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వారు సైతం రావెల కిషోర్ బాబు లాంటి వారిని చూసి తమ నడవడికను మార్చుకోవాలని అంటున్నారు. తప్పొప్పులు రాజకీయాల్లో చాలా మంది చేస్తుంటారు, కానీ రావెల మాత్రం స్వయంకృతాపరాధమో లేదంటే కాలం పగబట్టిందో తెలియదు గాని వెంటనే పార్టీలు మారడం, అదీగాక సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే రావెల ప్రస్తుత దుస్థితికి కారణమంటున్నారు. చివరిగా వైసీపీ నుంచి తప్పుకున్న రావెల మళ్లీ యాక్టివ్ అవ్వలేదు. 2024లో వైసీపీ ఓటమి పాలవడంతో కొన్నాళ్ల నుంచి ఆయన కనిపించడం లేదు. ఇలా దాదాపు అన్ని పార్టీలను చుట్టి వచ్చిన రావెల కిషోర్ బాబు 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేసిన తప్పటడుగులతో ఇప్పటి వరకు తిరిగి కోలుకోలేదు. ఆయన కెరీర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు కేస్ స్టడీస్గా చెప్పాలి. ఇక మిగిలింది కాంగ్రెస్ ఒక్కటే. మరి రావెల ఆ పార్టీలో కూడా చేరి బయటకు వస్తారా అన్న సెటైర్లు గతంలోనే పేలాయి. అయితే వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంలో రావెల చంద్రబాబును పొగిడారు. తనకు మంత్రి పదవి ఇచ్చారని, అణగారిన వర్గాల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు. అయితే రావెలను మళ్లీ చేర్చుకునేందుకు
తెలుగుదేశం జనసేనలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో రావెల కిషోర్ బాబు రాజకీయ జీవితం ముగిసిందన్న వాదనలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఆయన మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారా లేదంటే శేష జీవితం గడిపేస్తారా అన్నది.